హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మెథడాలజీలో బిట్స్ అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ మేము ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా బిట్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్, మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది. ఆప్షన్స్: హాకెట్, సైమన్ పాటర్, సాపిర్, ఎలెన్ గార్డ్నర్. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది హాకెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, మాతృభాష బోధనా లక్ష్యము. మాతృభాష బోధనా లక్ష్యం. ఆప్షన్స్: చదవడం, పఠనం, జ్ఞానం, రాయడం. మాతృభాష బోధన లక్ష్యం వచ్చేసి జ్ఞానము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, బోధనోపకరణాల ప్రయోజనం. బోధనోపకరణాల ప్రయోజనం. ఆప్షన్స్: విద్యార్థికి భావనలు అర్థం కావు, విషయ గ్రహణకు సహాయపడవు, అభ్యసనం తగ్గిపోతుంది, బోధనను ప్రభావితం చేస్తాయి. బోధనోపకరణాల ప్రయోజనం అన్నాడు. బోధనోపకరణాలు ఉపయోగించడం వల్ల విద్యార్థికి భావనలు అనేవి అర్థమవుతాయి. ఫస్ట్ది రాంగ్. విషయ గ్రహణకు సహాయపడతాయి, పడవు అని ఇచ్చాడు, పడతాయి, కానీ ఇది కూడా రాంగ్. అభ్యసనం తగ్గిపోతుంది. బోధనోపకరణలు ఉపయోగించడం వల్ల అభ్యసనం అనేది పెరుగుతుంది, కానీ ఇది రాంగ్. బోధనను ప్రభావితం చేస్తాయి. బోధనోపకరణాలు అనేవి బోధనను ప్రభావితం చేస్తాయి. వాటి యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, భావితరాల వారికి మన భావాలను అందించడానికి సమస్యలను 10 మందికి తెలిసేలా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం. భావితరాల వారికి మన భావాలను అందించడానికి సమస్యలను 10 మందికి తెలిసేలాగా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం. ఆప్షన్స్: లేఖనం, పఠనం, భాషణం, శ్రవణము. పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమైన నైపుణ్యం ఏది అంటే లేఖనం, అంటే రాయడానికి వీలుగా ఉండేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్స్, కార్డ్వెల్, ఫ్రోబెల్, గలిక్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్రోబెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే ఒక డాష్. ఆప్షన్స్: సామర్థ్యం, మూల్యాంకనం, పరిజ్ఞానం, పరిమాణం. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్. కింద ఇచ్చిన దాంట్లో ఒక ప్రాబ్లం, టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్కి ఒక ప్రాబ్లం, రిలేటెడ్ ప్రాబ్లంగా ఉంది. ఆప్షన్స్: ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్క్ బుక్, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద సప్లిమెంటరీ రీడర్, ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్, implementation of CCE. The following is one of the problems related to the teaching learning of English. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ప్రాబ్లంగా ఉంది. ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్. ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్. నెక్స్ట్ బిట్, ఆన్సర్ ఆప్షన్ 3 దానికి. The main objective of teaching English, the main objective of teaching English is to make people's. Options: learn phonetic transcription, acquire the 4 languages skills, write old poetry, read the novels of Shakespeare. The main objective of teaching English, the main objective వచ్చేసి acquire the 4 languages skills. 4 భాషా నైపుణ్యాలు. అవేంటి అంటే చదవడం, రాయడం, LSRW. అక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి అంటే LSRW. ఇవి ఆబ్జెక్టివ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్. ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్ ఏ ఫెయిరీ, ఏ protagonist, the novelist, the poet.
ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్ వచ్చేసి ఏ ప్రోటాగోనిస్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిహేవియరిస్ట్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్. బిహేవియరిస్ట్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్స్ స్ట్రక్చరల్ అప్రోచ్, ఎస్టాబ్లిషింగ్, కండిషనింగ్, contributing. Behavior approach is known as conditioning. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. చూస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్. చూస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. టీచింగ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఓల్డెస్ట్ మెథడ్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆప్షన్స్ ఏ లెసన్ ప్లాన్, ఏ టెక్స్ట్ బుక్, ఏ క్వశ్చన్ పేపర్, ఏ బిగ్ బుక్. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మాన్యువల్ ఏది అంటే మనకు ఇంగ్లీష్కి ఏ టెక్స్ట్ బుక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ద ఫాలోయింగ్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆన్సర్ వచ్చేసి ఏ టెక్స్ట్ బుక్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కు మూల పదమైన అర్స్ మ్యాథమెటికా ఈ భాషా పదం. మ్యాథమెటిక్స్కు మూల పదమైన అర్స్ మ్యాథమెటికా ఈ భాషా పదం. ఆప్షన్స్ గ్రీకు, ఫ్రెంచి, లాటిన్, జర్మనీ. మ్యాథమెటిక్స్కు మూల పదమైన అర్స్ మ్యాథమెటికా వచ్చేసి లాటిన్ పదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ. ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ. ఆప్షన్ సౌష్ఠవం, ఘన పరిమాణం, కూడిక, గుణకారము. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే బైలింగ్వల్ అడుగుతున్నారు చాలామంది, సో అందుకని ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. లీఫ్ ఈజ్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సైమెట్రీ, వాల్యూమ్, అడిషన్, మల్టిప్లికేషన్. ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ. సౌష్ఠవాన్ని అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ సైమెట్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సైమెట్రీ లేదా సౌష్ఠవము. నెక్స్ట్ ఒక విద్యార్థి గ్రేటర్ దెన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు విద్యా ప్రమాణము. ఒక విద్యార్థి గ్రేటర్ దెన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు ప్రమాణం. ఏ స్టూడెంట్ రైట్స్ greater than symbol instead of words. Here the academic standard is. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సమస్య సాధన, వ్యక్తపరచడం, కారణాలు తెలపడం, సంబంధాలు. ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, రీజనింగ్, కనెక్షన్. విద్యార్థి గ్రేటర్ దెన్కి బదులుగా అతను దాన్ని అక్షరాల్లో కాకుండా ఒక గుర్తు రూపంలో రాశాడు. ఇక్కడ ఇది తెలియజేయు విద్యా ప్రమాణం వచ్చేసి వ్యక్తపరచడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కమ్యూనికేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కమ్యూనికేషన్ లేదా వ్యక్తపరచడం. నెక్స్ట్ క్రింది వాణిలో గణిత ప్రయోగశాలలో లేనిది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ మ్యాథ్స్ ల్యాబ్లో లేనిది. జియోబోర్డ్, పెగ్ బోర్డ్, పూసల చట్రం, త్రిపాది. జియోబోర్డ్, పెగ్ బోర్డ్, అబాకస్, ట్రైప్యాడ్. గణిత ప్రయోగశాలలో లేనిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ట్రైప్యాడ్ అనేది. త్రిపాది అనేది గణిత ప్రయోగశాలలో జియో బోర్డు ఉంటుంది, పెగ్ బోర్డు ఉంటుంది, పూసల చట్రము లేదా అబాకస్ అనేది ఉంటుంది. ట్రైప్యాడ్ అనేది ఉండదు. ఆన్సర్ వచ్చేసి లేనిది అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 త్రిపాది లేదా ట్రైప్యాడ్. నెక్స్ట్ ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు. ప్రస్తుత పాఠశాలలో బీజగణితం ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు. ఇన్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్జీబ్రా ఈజ్ ఇంట్రొడక్టెడ్ ఫ్రమ్ ఇన్ దిస్ క్లాస్. ఆప్షన్స్ 5, 6, 7, 8. ఆల్జీబ్రా అనేసి ప్రస్తుత విద్యా విధానంలో 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. 6th క్లాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం. ఆప్షన్ సంసర్గం, సన్నాహం, అన్వయం, సాధారణీకరణము. ద ఫస్ట్ స్టెప్ ఇన్ హెర్బర్ట్ మోడల్ ఆఫ్ టీచింగ్ అసోసియేషన్, ప్రిపరేషన్, అప్లికేషన్, జనరలైజేషన్.
హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం వచ్చేసి సన్నాహము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సన్నాహము లేదా ప్రిపరేషన్. నెక్స్ట్ బిట్ ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును లేదా కాదు అనున్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించింది. ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును కాదు అనున్నది ఈ ప్రశ్న రూపానికి చెందింది. సాదృశ్య ప్రశ్నలు, ఏకాంతర సమాధాన ప్రశ్నలు, పూరక ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ద ఫాస్టర్ ద ఫ్యాన్ రొటేట్స్ the more electricity is consumed. Yes or no? This type of question related to analogy type questions, alternate response type questions, complete type questions, multiple choice questions. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏకాంతర సమాధాన ప్రశ్నలు, ఆల్టర్నేట్ రెస్పాన్స్ టైప్ క్వశ్చన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సూత్రాలను సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనున్నది ఈ లక్ష్యానికి సంబంధించినది. సూత్రాలను సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనున్నది ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్స్ అవగాహన, నైపుణ్యం, శాస్త్రీయ వైఖరి, జ్ఞానం. ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ టెక్నికల్ టర్మ్స్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఆబ్జెక్టివ్స్ అండర్స్టాండింగ్, స్కిల్, సైంటిఫిక్ యాటిట్యూడ్, నాలెడ్జ్. సూత్రాలను సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనేది దాన్ని అవగాహన చేసుకుంటేనే తర్జుమా చేయగలము. ఆన్సర్ వచ్చేసి అవగాహన లేదా అండర్స్టాండింగ్. క్రింది వానిలో ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది అన్నాడు. లక్షణం కానిది ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించడం. ఆప్షన్ 2 ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యము, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించడం, స్వీయ అభ్యసనానికి అవకాశం ఇవ్వదు. లక్షణం కానిది అన్నాడు. లక్షణం కానిది ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్వీయ అభ్యసనానికి అవకాశం ఇవ్వదు అన్నాడు. ఇది పాఠ్యపుస్తకం యొక్క లక్షణం స్వీయ అభ్యసనానికి కూడా అవకాశం అనేది ఇస్తుంది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. ఆన్సర్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ ఫెసిలిటేట్ సెల్ఫ్ లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. గాంధీజీ ప్రపోజ్డ్ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ దిస్ ఇయర్. ఆప్షన్స్ 1936, 1937, 1938, 1947. బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద 1937. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ద ఎడ్యుకేషనల్ వాల్యూస్ డెఫైన్డ్ బై. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే కన్నింగ్హామ్, కానే, జేఎస్ బ్రూబేచర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచనం ఇచ్చింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ ఫ్లో చార్ట్, సరైన స్కేలుతో మ్యాపు, కథ చెప్పడం, ప్రశ్నల నిధి. Proportional square method is useful in the preparation of flowchart, map with scale, storytelling, question bank. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైన స్కేలుతో మ్యాప్ చేయడానికి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇవి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. నాకు తెలుగు, ఇంగ్లీషు ఈవీఎస్ క్లాసులు కావాలా వద్దా అనేది కమెంట్ చేయండి. నేను ఆ క్లాసులు అయితే చెయ్యను, టైం వేస్ట్ ఎందుకు. మీకు కూడా నాకు మిగిలిన క్లాసులు అయితే పెడతాను. మీకు ఏ క్లాసులు కావాలో నాకు కింద అయితే కమెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక కమెంట్ పెడితే నాకు క్లారిటీ అనేది వస్తుంది. నేను క్లాసులు చెయ్యాలా వద్దా. నేను ఎంతో కష్టపడి క్లాసులన్నీ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అది మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చూడకపోయినా నాకు దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీకు ఏ క్లాసులు కావాలో నాకు కింద అప్లోడ్ అయితే చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియో సైకాలజీ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఒక 1 or 2 అవర్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.